రాజ్యాంగం ప్రకారం ప్రజల హక్కుల్ని కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రజల్ని రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బట్టబయలందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని, కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్ని రూల్ ఆఫ్ లాగా నడుపుతోందని మండిపడ్డారు. రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదం ఉందని, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు మీడియా వీటిని అధ్యయనం చేసి జరుగుతున్న దారుణాలని ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. డెలిబరేట్, కాన్షియస్, కోల్డ్ బ్లడెడ్ సబ్వర్షన్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి వాళ్ళ నేరో స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థి వాయిస్ గాని, ఇలాంటి ప్రజల ఆవేశం గాని, డెమోక్రసీలో దేనికైతే విలువ ఇవ్వాలను ఆ గొంతుకు వినిపించకుండా నొక్కడం, వీళ్ళు చేసే దారుణాలు దుర్మార్గాలన్నీ ఎదుటి వాళ్ల మీద గాని, అమాయకుల మీద గాని తోసి రెండో పర్పస్, ఒక దెబ్బకు రెండు పిట్టలు. సో నేరం లాగా జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళ పై నుంచి కింది వరకు అందరు ఇన్వాల్వ్ అయినారు. అధికార పార్టీ ముఖ్యంగా టీడీపీలో, కూటమిలో చేతివాటం ఉండేవాళ్ళుగా వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఎందుకంటే దీనికి అలవాటు పడింది ముందు నుంచి ఇలాంటి మాఫియా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు కాబట్టి దాంట్లో ఇప్పుడు మోర్ ఫైన్ ట్యూన్ చేసినాడు. లోకేష్ వచ్చాక టెక్నాలజీని దానికి అప్లై చేసినట్టున్నాడు, దాన్ని ఫైన్ ట్యూన్ చేసినట్టున్నాడు. ఆ నేరాలు మొదలు పెట్టడమే కాదు పక్కగా జరుపుతూ వీటిని ఎట్లా దాచిపెట్టాలా అనుకుంటుంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ కూడా కనిపెట్టి వేస్తే సరిపోయా. ఎట్లయితే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్ని వాళ్లవి లేదా తర్వాత మా మీద వేస్తూ వచ్చారు మేమున్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ మూడేళ్లు కూడా గత ప్రభుత్వం నాటివో లేక అప్పటి నుంచి జరుగుతుందో వీటిని ఇప్పుడు దీంట్లో అవి నడుస్తూ ఇప్పుడు కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారని చెప్పేస్తే మరి వ్యవస్థ వాళ్ళు అధికారులు రాస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కోర్టుకు పోతే కోర్టు దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు చెప్పే మొక్కుబడి పాట ఒక్కటే కన్ఫెషన్. ఎందుకంటే రిమాండ్ పంపడం 14 days, అదైనాక మళ్ళీ కౌంటర్ వేయడంలో డిలే, ఆ తర్వాత ఇంకో 14 days, 3-4 నెలలు చాలు. ఈలోగా చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు చేసిన తప్పులు అవి నడుస్తుంటే ఇలాంటి అది పక్కకు పోతుంది. ఇట్లాంటి సారాయి బిజినెస్, దొంగ వ్యాపారాలు, నకిలీ మందులు ఇవి సిస్టమ్ నడుస్తుంటది. ఎప్పుడు పంచింగ్ బ్యాగ్ కావాలన్నా జోగి రమేష్ ను ఇంకోని చూపించవచ్చు. జోగి రమేష్ తర్వాత ఇంకోని తీసుకొచ్చినా తీసుకొస్తారు. అందుకే ఈ రోజు ఏ కేసు చూసినా